హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. కందనకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్. దీన్ని మేము మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగి వాష్ చేసామండి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుందాం. దీనికి సరిపడా కొంచెం మనం వాటర్ కూడా పోసుకొని స్టవ్ పైన పెట్టుకుందామండి. ఆ వాటర్ అంతా ఉడికేదాకా కందకాయ ముక్క కొంచెం ఉడకాలి కదా. ఆ వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా మనం స్టవ్ పైన పెడతాం. లోపు తాలింపు వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొంచెం కరివేపాకు వేసుకుని వేగించుకుందాం. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో మనం కొంచెం వేసాం కదండి, ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేదాకా కొంచెం వేగించుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టుకుని ఉంచుకున్నవి ఇందులో వేసుకుందామండి. ఇది వాటర్ అంతా బాగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇదంతా బాగా మనం కలుపుకుందాం. ఆయిల్ మనం బయటకు తేలేదాకా బాగా కలుపుకొని ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. 2 స్పూన్స్ మసాలా పొడి, కొంచెం మసాలా వేస్తే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా ఫ్రై కింద చేసుకుందామండి. ఆయిల్ పైకి తేలే వరకు మనం ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, బాగా వేగిపోయిందండి. ఇవి మరి బాగా వేగినా బాగోదు, కొంచెం ఇలా ఉంటేనే కొంచెం తింటుంటే బాగుంటుంది. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారుగా, కందనకాయ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.